వార్ 2 సినిమా ట్రైలర్ వచ్చిన కానీ నుంచి నేను ఒకటే మొత్తుకుంటున్నాను. సరేనా, ఎన్టీఆర్ గారు చేసిన తప్పు ఏంటంటే ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్ దేవర 2కి ఇచ్చిన, సరేనా, లేదంటే ప్రశాంత్ గారి సినిమాకి ఇచ్చిన వేరే లెవెల్గా ఉందనో, ఎన్టీఆర్ గారికి ఇంకో మెట్టెక్కి చాలా బాగుందనో. సరేనా, బాలీవుడ్ వాళ్ళు సినిమా తీయడం రాదు అసలు, ఎందుకు చేస్తారు ఫైట్ అర్థం కాదు, ఎందుకు డ్యాన్స్ అర్థం కాదు, అసలు ఎందుకు స్టోరీ ఉంటుందో అర్థం కాదు, ఎందుకు పరిగెడతారో అర్థం కాదు, ఎందుకు స్టేజ్ కూడా అర్థం కాదు, ఎందుకు బైక్ రైడ్ స్టేజ్ కూడా అర్థం కాదని చెప్పి నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. అదే జరిగింది. సరేనా, సినిమా స్టార్ట్ అయిన ఇప్పుడుకో కానీ నాకు ఎన్టీఆర్ కనిపించింది. అరగంట పైన పెట్టింది ఉంటా, అరగంట పైన పెట్టింది నాకు తెలిసి. అప్పుడు ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే ఇక ఆకాశం నుంచి ఇలా కురిపించేస్తాడు ఎన్టీఆర్ గారిని, ఇలా కురిపించేది ఆకాశం నుంచి ఇలాగా. సరేనా, ఏదో చూపించాలి. సరేనా, భూమి నుంచి నడవడం ఎన్టీఆర్ గారు ఆకాశం నుంచి రావాలని చెప్పి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. అసలు ఎన్టీఆర్ గారి రూపురే కనపడదు. సరేనా, బాడీ ఒకటి ఎన్టీఆర్ గారిది, ఫేస్ అయితే ఎన్టీఆర్ గారి కాదు నాకు తెలిసి. బాడీ అరవింద సామెతలో 6 ప్యాక్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ బాడీ. సరేనా, ఫేస్ అయితే ఎన్టీఆర్ గారు కాదు, ఫేస్ అయితే బొమ్మలా ఉంటుంది. సరేనా, ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఋతిక్ గారితో ఫైట్ ఉంటుంది ఫస్ట్లోనే, చాక్ దగ్గర కత్తులతో కొట్టుకుంటారు. వెత్తకారంగా ఉంటుంది నాకు చెప్తున్నాను, సినిమా వెత్తకారంగా. సరేనా, ఏదేమైనా ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి మన తెలుగు సినిమాలో చూస్తారు కానీ లేదంటే ఋతిక్ గారు ఉండి అదే ఎన్టీఆర్ ప్లేస్లో వేరే హీరో ఎవరన్నా, ఒక బాలీవుడ్ హీరో ఎవరన్నా ఉంటే సరేనా, కనీసం మన అందరిలో 10 టిక్కెట్లు కూడా తేగ సినిమాకి. 10 టిక్కెట్లు నాకు తెలుసు, 10 టిక్కెట్లు కూడా రా. అంత అలా సినిమా విచిత్రం, విడ్డోరా, ఏం చెప్పినా విచిత్రం ఉంటుంది. ఏముండదు, ఏదేదో గ్రాఫిక్స్ కూడా అంత క్లారిటీ తెలిసిపోతుంది అన్నమాట. ఈఐ టైప్లో క్లారిటీ తెలిసిపోతుంది. సరేనా, సినిమా అంటే ఏమీ లేదు. సరేనా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే కొంచెం ఉత్సాహం ఉండొచ్చు కానీ నార్మల్ ఆడియన్స్ అంటే ఒకసారి వెళ్ళి, సరేనా, ఏదో ఎన్టీఆర్ యాక్ట్ చేశారు కాబట్టి సినిమా, అది బాలీవుడ్ సినిమా ఎన్టీఆర్ యాక్ట్ చేశారు కాబట్టి వెళ్ళి సరేనా కాసేపు కూర్చొని సరేనా చూద్దాం ఏం చేస్తారో చూద్దాం అనే ఉద్దేశంతో చూడొచ్చేమో కానీ సినిమాకి వెళ్ళిపోవాలి. సరేనా, చూసేయాలి, పడి ఆనందపడిపోవాలి, కుర్చీ మీద లెగిసి నుంచి చూడాలి, ఉత్సాహపడిపోవాలి. అయ్యి బాబు ఇది ఫైట్, అయ్యి బాబు ఇది ఎన్టీఆర్ గారు, అయ్యి బాబా ఋతిక్ గారు, అయ్యి బాబు ఇంకేమన్నా సినిమా, ఆ టైప్ అంటే ఏముండదు. చాలా సాదాసీదాగా ఉంటుంది, సాదాసీదాగా అనిపిస్తుంది. సరేనా, ఇంకో విషయం చెప్పాలంటే డ్యాన్స్ రూపంగా చూస్తుంటే ఇద్దరు కంపేరింగ్ చేస్తుంటే నువ్వేసారన్నా నేనేసాను నువ్వేసారన్నా ఫీలింగ్ వస్తుంది కానీ సరేనా, ఇద్దరు సమవుజ్జులు వేస్తున్నారు డ్యాన్స్ అన్న ఫీలింగ్ అయితే రాదు. సరేనా, ఇద్దరు సమవుజ్జులు వేసారు, డ్యాన్స్ అనేది ఉండదు. సరేనా, ఋతిక్ గారి క్యారెక్టర్ అయితే నాకు అసలు అర్థం కాదు. సరేనా, అస్సలు అర్థం కాదు అసలు. ఓకేనా, ఒక ఫైట్ ఉంటుంది కత్తులతోటి, మనకి మనం కర్రసాము చేస్తాం, కర్రతో కొడతారు కర్రసాము, అలా ఉంటుంది విచిత్రంగానే. మరి చూద్దాం ఏమవుతుందో. సరేనా, ఇప్పుడైతే ఫస్ట్ డే అయితే ఇండియాలో ఎన్టీఆర్కి ఇది మామూలు వార్ 2కి సరేనా మంచి ఓపెనింగ్స్ బాగుంటాయి. సరే, ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఆ మాత్రం ఓపెనింగ్స్ లేకపోతే అంత మాస్ హీరోకి అది సెట్ అవ్వదు అనుకో. సరేనా, అంత మాస్ హీరోకి అంత పెద్ద స్టార్కే కనీసం ఎన్టీఆర్ సినిమా పరంగా చూడకపోయినా ఎన్టీఆర్ గారి పరంగా చూడాలి. సినిమా ఎన్టీఆర్ పరంగా అయినా సరే సినిమా చూడాలి కాబట్టి ఫ్యాన్స్ వెళ్తారు. సరేనా, ఫస్ట్ రోజు 2 రోజులు తర్వాత నార్మల్ ఆడియన్స్ ఎలా అనుకున్న వాళ్ళు వెళ్తారేమో కానీ సినిమా మీద వెళ్ళి పిక్స్తో వెళ్ళి చూసి అంత ఆడియన్స్ ఏమంటారు సినిమాకి. సరేనా, ఈవినింగ్ లోపు అంటే పొద్దున్న ఫ్యాన్స్ మౌత్ టాక్ ఫ్యాన్స్ అలరా అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం సినిమా కోసం గొప్ప చెప్పవచ్చేమో కానీ ఈవినింగ్ కల్లా రేపటికల్లా మీకు నేనేం చెప్పానో అదే జరుగుతుంది. సరేనా, నేనేం చెప్పానో సినిమా కోసం అదే జరుగుతుంది, అంతకుమించి ఏముంటుందో. చాలా విచిత్రం ఉంటుంది సినిమా. సరేనా, ఏదో చూద్దామని ఫీలింగ్తో ఉంటుందేమో కానీ వామ్మో బాబో దేవుడు అన్నట్టు ఏం లేదు సినిమా. పర్లేదు. సరేనా, ఏదో ఒకసారి ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే కొంచెం ఆ ఫైట్లు అయ్యి ఆ డ్యాన్స్లో సరేనా ఎన్టీఆర్ కనిపించినప్పుడు ఆ విజిల్స్ అవి కొంచెం ఉత్సాహం వచ్చేమో కానీ మామూలుగా సినిమా లవర్స్ ఉంటారు కదా, సినిమా చూడాలి, సినిమా బాగుంటే వెళ్ళాలి అన్న వాళ్ళకైతే వార్ 2 నాకు అంతగా ఏమనిపించలేదు. ఇంకా కూలీ కోసం చెప్పుకోవాలనుకుంటే సినిమా అంతట్లో సరేనా ఎక్కువగా రజనీకాంత్ గారు నాగార్జున గారికి పోప్ సినిమా అంతా. సరేనా, ఇద్దరికే సినిమా అంతా ఇద్దరినే, సినిమా అంతా ఫోకస్ అంతా ఇద్దరి మీద. నేను ఊహించుకున్నది అంతేం కాదు. సరే, నేను ఏదో ఊహించుకున్నాను కానీ ఆయన పేరు మలయాళం యాక్టర్ ఫోహాజ్ ఏదో పేరు, మనోడిది డాన్స్ ఆడు కదా. సరేనా, టీజర్లో మనోడిది నేను చాలా ఊహించుకున్నంత అయితే నాకు అనిపించలేదు. ఇంకా నాగార్జున గారి కోసము రజనీకాంత్ గారి కోసము సరేనా, అమెరికన్ గారు అసలు ఏమీ లేదు. సరేనా, మరీ డొల్లా ఆ క్యారెక్టర్ లేదు. ఉపేంద్ర గారిని నేను అసలు ఏదో ఊహించుకున్న ఉపేంద్ర గారిని అది లేదు, ఉపేంద్ర గారిది అది లేదు. అసలు నేను ఉపేంద్ర గారు ఎంత ఊహించుకున్నానంటే అసలు
అసలు లోకేష్ కనకరాజు గారు ఎలా తీస్తారబ్బా నిజంగానే. ఈయన అసలు మాస్ డైరెక్టర్ సరేనా, అలాంటి ఈయన ఎలా హ్యాండిల్ చేసి ఉంటారా అనే ఫీలింగ్తో ఇలా చూసాను నేను. కానీ అసలే అనుకున్నది అసలు ఏమీ లేదు, నేను అనుకున్నంత ఏమీ లేదు సరేనా. క్యారెక్టర్ ఎక్కువ అయిపోయి స్టోరీ తక్కువ అయిపోయింది. అంటే పెట్టాలని క్యారెక్టర్ పెట్టారు రజనీకాంత్ గారు, నాగార్జున గారు, సత్యరాజ్ గారు సరేనా, అమీర్ ఖాన్ గారు సరేనా, ఓకేనా, ఈయన ఓకేనా, ఉపేంద్ర గారు, ఇంతమందికి ఒక్కో స్టోరీ ఎలాగా సముద్ది చేద్దాం నాకు అర్థం కాలేదు. సముద్దిగా ఎలా చేద్దాం అర్థం కాలేదు సరేనా. నాగార్జున గారి ఫ్యాన్స్ ఈ రకంగా నాగార్జున గారు ఊహించుకోగలరా, చూస్తారు అసలు, ఓకేనా. ఎందుకంటే మనకి హీరో ఎప్పటికైనా ముసడు అయిపోయినా కానీ మన హీరోనే సరేనా. నెగిటివ్ రోళ్ళు కొద్దిగా కనిపించినా మనకి నచ్చదు, అందులో మన తెలుగు ఆడియన్స్ మరీ నచ్చదు. చూద్దాం ఏమవుతుంది అనేది సరేనా. ఇప్పుడైతే నాకు తెలిసి నేను ఇప్పుడు చూసిన మట్టుకు అయితే కూలీ మీద కొద్దిగా ఒక హాఫ్ రేటింగ్ వారికి ఇవ్వచ్చు మేము సరేనా. ఈ రోజు ప్రకారం చూసుకుంటా. ఇంకా ఉండే కొద్ది అయితే నాకు తెలిసి వార్ డౌన్ అవుతుంది, కూలీ అయిపోతుంది సరేనా. వార్ డౌన్ అవుతుంది, కూలీ అయిపోతుంది. ఈ రోజైతే వార్ హైప్లో ఉంది, కూలీ డౌన్లో ఉంది. కారణం ఏంటంటే స్టోరీ సరేనా, కూలీ స్టోరీ లైట్గా అందుకుంటుంది సరేనా. క్యారెక్టర్ బట్టి చూస్తారు కాబట్టి సరేనా. వార్ అంటే మీకు తెలిసిందే సరేనా, వార్లా ఉంటుంది సరేనా. ఏమీ లేదు, ఏదో జరిగిపోద్ది, చూద్దాం ఏమవుతుందో సరే. రిజల్ట్ లాస్ట్ ఈవినింగ్ రేపటికల్లా నేను చెప్పిన రిజల్ట్ చెప్పడం జరుగుతుంది, అంతకుమించి కొత్తగా అంటే ఏముండదు.